ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీగా రవా బర్ఫీ మన ఇంట్లోనే తయారు చేయొచ్చు. ఎలా తయారు చేయాలని చూపిస్తా. సింపుల్ 10 మినిట్స్లో అయిపోతుంది. రండి. ఫ్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ నెయ్యి, 2 టీ స్పూన్ ఆయిల్. మొత్తం ఇది మనకు నెయ్యి ఉంటే మొత్తం నెయ్యిలో చేసుకోవచ్చు, కానీ గోల్డ్ రాఫ్ ఆయిల్ వేసుకొని చేస్తే కూడా ఇంకా కూడా బాగుంటుంది. దీంట్లో 1 కప్పు రవ వేసి దోరగా వేగేసుకుంటాము. ఇంట్లో 1 కప్పు, ఒక ప్యాన్లో 1 కప్పు బెల్లము, 1/2 కప్పు వాటర్ వేసి కొంచెం మెల్ట్ చేస్తాం. మనం దీంట్లోనే 2 టీ స్పూన్ గోధుమ పిండి వేసుకుని దోరగా వేయించుకుంటాము. వాసన రావాలి, కలర్ మారకూడదు. దీంట్లోనే మనం తురుముకున్న పచ్చి కొబ్బరి 1/2 కప్పు. స్టవ్ మాత్రం స్లోగానే ఉండాలి. కరిగిన బెల్లాన్ని కడాయిలో చేసుకుని ఫిల్టర్ చేసి కడాయిలో చేసుకుంటాం. కొంచెం ఇది కలుపుతూ ఉంటే కొంచెం మనకు ఇట్లా బంగ అనిపించాలి. ఇప్పుడు మనము వేయించుకున్న రవ్వ, గోధుమ పిండి, కొబ్బరిని దాంట్లో వేసేసుకుంటాం. చాలా ఈజీగా జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. స్కూల్కి వెళ్ళి పిల్లలు వచ్చినప్పుడు ఇవి చేసిస్తే వాళ్ళకి ఫిల్లీగా అనిపిస్తుంది. మనము ఇలాచి పౌడర్ లేదు, ఇలాచి వేసేసుకుంటాము. వేసి దూరగా వేయించుకుని దగ్గరకు రావాలి. ప్యాన్లోకి వెళ్ళి బయటకు వచ్చేసేయాలి. ప్యాన్లోకి వెళ్ళి మొత్తం ఇట్లా బయటకు వచ్చేసేయాలి. ఇట్లనే ఒక ట్రైలో మనము ఆయిల్ అన్న నూనె నెయ్యి అన్న వేసేసి దీంట్లో మార్చేసుకుంటాం. చూడండి, మనం తీసుకున్న బర్ఫీ ఎంత బాగా వచ్చింది అని, సూపర్గా వచ్చిందా. ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం మనకు కావాల్సిన సైజుకు. ఎంత బాగా వచ్చినాయి చూడండి, ఎంత బాగా వచ్చింది మనకు టేస్టీ అయిన రవా బర్ఫీ. సాఫ్ట్